అరే రాజు, జాబ్ వచ్చిందిరా. కంగ్రాచులేషన్స్ అన్న. అన్న అవునన్నా చెప్పరా వెళ్ళి. అన్నా సాధించా అన్న, నా గవర్నమెంట్ జాబ్ వచ్చిందన్నా. రే పట్టుదలంటే ఏదైనా సాధించొచ్చని ప్రూవ్ చేసావరా. నేను పడ్డ కష్టం ఫలిచ్చిందన్నా. నేను ఇప్పుడు హ్యాపీగా బతకొచ్చు అన్నా. వెళ్ళొస్తా అన్నా, బాయ్ అన్నా. రే చెప్పన్నా. నాకు ఒక మాట ఇచ్చే మర్చిపోయావా? ఆ రోజు సాయం చేస్తా అన్నగా, నీకేమైనా డబ్బులు కావాలా? డబ్బుల కోసం ఆలోచించేవాడిని అయితే ఆ రోజు నీకు అన్నమే పెట్టేవాడిని కాదు. మరి ఏం కావాలో చెప్పన్నా. తమ్ముడు, చదువు అనేది చాలా విలువైంది. 100 కోట్లు పెట్టి ఫ్లాట్లు కొనొచ్చు, 1000 కోట్లు పెట్టి ఫ్లైట్లు కొనొచ్చు. కానీ ఎన్ని కోట్లు పెట్టినా గానీ చదువును కొనలేం. చదువుకోవాలి. ఆ చదువు నీ దగ్గర ఉంది. 10 మంది పిల్లలకి నువ్వు చదువు నేర్పించు, అదే చాలు. అవునన్నా, నువ్వు చెప్పింది కరెక్టే. నేను ఒక 10 మంది పిల్లలకి విద్య నేర్పిస్తే వాళ్ళు ఇంకో 10 మందికి నేర్పిస్తారన్నా. చాలా కరెక్ట్ గా ఆలోచించావు తమ్ముడు. అందరూ నీలాగా ఆలోచిస్తే పేద పిల్లలు అనే వాళ్ళకి చదువు అనే నోటే ఉండదు. సరే అన్న, వెళ్తున్నా, బాయ్. ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం